శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. భారతదేశంలో నిర్మితమవుతున్న అనేకమైన ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పోలవరం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది చాలా కీలకమైనది. ఇది ఒక జాతీయ ప్రాజెక్టు. అలాగే ఇది ఆంధ్రుల జీవనాడిగా కూడా పిలువబడుతుంది. ఇది కొన్ని దశాబ్దాల కళ, తాగు, సాగు, అలాగే పవర్ జనరేషన్ కూడా ఈ ప్రాజెక్టు వల్ల మల్టీపర్పస్ ఉపయోగాలు అనేవి ఉన్నాయి. దీని నిర్మాణం అనేది కూడా ఇంజనీరింగ్ ఒక అద్భుతం అనే మనం చెప్పాలి. సో ఈ రోజునైతే మనం ఈ ప్రాజెక్ట్ యొక్క కాంపోనెంట్స్ ఏంటి, వీటిలో జరుగుతున్న నిర్మాణ పనులు ఏంటి, ఎంతవరకు వర్క్ పూర్తి అనేది మనం చూద్దాం. మనం ఈ ప్రాజెక్టు వివరాల్లోకి వెళ్తే కనుక ప్రధానంగా ఏ డ్యామ్ అయినా నదీ ప్రవాహం మీద అడ్డుకట్ట వేసి ఆ నీటికి అడ్డం వేయడానికి డ్యామ్ అనేది నిర్మిస్తారు. కానీ పోలవరం ప్రాజెక్టులో ప్రధానంగా దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే నదికి రైట్ సైడ్న స్పిల్వే అనేది నిర్మించడం జరిగింది. అది ఎందుకు అంటే గోదావరి నది ప్రవాహంలో కింద ఏదైతే ఇసుక తిమ్మెలు ఉంటాయి, ఆ ఇసుక తిమ్మెల్లో కాంక్రీట్ నిర్మాణం చేయడం అనేది చాలా క్లిష్టమైనది. సో గోదావరి ప్రవాహం యొక్క తాకిని తట్టుకోవటానికి రైట్ సైడ్లో 2 కొండల మధ్య ఈ స్పిల్వే అనేది నిర్మించడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లడ్ డిశ్చార్జ్ కెపాసిటీ కలిగినటువంటి స్పిల్వే. అయితే ఈ స్పిల్వేలోకి గోదావరి నదిని సుమారుగా 2100 మీటర్లు డైవర్షన్ అయితే చేయటం జరిగింది. ఈ స్పిల్వేలో నుంచి ఒరిజినల్ నది గోదావరి ప్రవాహం నుంచి స్పిల్వేలోకి రావడానికి నదిని అయితే మళ్లించడం జరిగింది. ఇది 1118 మీటర్ల కాంక్రీట్ స్ట్రక్చరు. దీంట్లో 48 హైడ్రాలిక్ రేడియల్ గేట్స్ అనేది అమర్చడం జరిగింది. అండ్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లడ్ డిశ్చార్జ్ స్పిల్వే. అధికంగా 50 లక్షల క్యూసెక్లు ఫ్లడ్ డిశ్చార్జ్ చేసే కెపాసిటీ ఈ స్పిల్వేకే ఉంది. ఈ వర్క్ అయితే పూర్తయింది. కంప్లీట్గా ఈ స్ట్రక్చర్ అనేది నిర్మించడం జరిగింది. స్పిల్వే నుంచి మనం ముందుకు లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నట్లయితే మనకి ఫిష్ ల్యాడర్ అనేది ఒక ప్రత్యేక స్ట్రక్చర్ని మనం నిర్మించడం జరిగింది. అసలు ఈ ఫిష్ ల్యాడర్ ఏంటి అంటే ఒక నిచ్చెన లాంటిది. నదీ ప్రవాహంకి ఎదురైతే చేపలు కానీ జలాచరాలు కానీ అవి నదిలోకి వెళ్ళటానికి ఈ ఫిష్ ల్యాడర్ అనేది ఒక నిచ్చెన లాగా ఉంటుంది. డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ఇది 252 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది అయితే ఈ ఫిష్ ల్యాడర్ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్గా పూర్తయింది. మనం కొంచెం ముందు లెఫ్ట్ సైడ్కి వెళ్ళే కొద్దీ మనకి ఇక్కడ గ్యాప్ 3 ఒక కాంక్రీట్ డ్యామ్ అనేది ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇది 153.5 మీటర్ల కాంక్రీట్ గ్రావిటీ డ్యాము. ఈ నిర్మాణం అయితే స్పిల్వేకి ఈసీఆర్ఎఫ్కి మధ్య కనెక్టివిటీగా ఉపయోగపడుతుంది. దీని నిర్మాణం కూడా పూర్తి చేశాము. గ్యాప్ 3 నుంచి మనం ముందుకు వెళ్ళితే లెఫ్ట్ సైడ్కి వెళ్ళినప్పుడు మనకి 2 డ్యామ్లు అనేవి కనపడతా ఉంటాయి. ఈ కట్టడాలు ఏంటంటే అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్ అని అంటారు. ఈ రెండింటి నిర్మాణం ఎందుకు జరిగిందంటే ఈ ప్రాజెక్టులో ప్రధానమైనటువంటి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం కోసం దాని పనులు చేయడానికి, ఆ స్పేస్ క్రియేట్ చేయడానికి ఈ అప్పర్ కాఫర్ డ్యాము, లోయర్ కాఫర్ డ్యామ్ అనేది నిర్మించడం జరిగింది. ప్రధానంగా మనం అప్పర్ కాఫర్ డ్యామ్ గురించి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది 2480 మీటర్ల పొడవులో ఈ డ్యామ్ అనేది నిర్మించడం జరిగింది. ఇది 42.5 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. లోయర్ కాఫర్ డ్యామ్ చూసుకున్నట్లయితే ఇది 1600 మీటర్ల పొడవు కలిగినటువంటి స్ట్రక్చరు, 30.5 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించడం అనేది జరిగింది. ఇవి తాత్కాలికమైనటువంటి స్ట్రక్చరు. ఈసీఆర్ఎఫ్ నిర్మాణం జరిగినప్పుడు పూర్తయినప్పుడు ఈ 2 డ్యాములు కూడా తొలగించడం జరుగుతుంది. ఈ అప్పర్ కాఫర్ డ్యాము, లోయర్ కాఫర్ డ్యాము ఈ రెండింటి మధ్యలో నిర్మితమవుతున్న ప్రాజెక్టుకి అతి కీలకమైన నిర్మాణం ఏదైనా ఉంది అంటే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాము. దీంట్లో ప్రధానమైనది గ్యాప్ 2. ఇప్పుడు ప్రస్తుతం గ్యాప్ 2లో పనులు చురుగ్గా నడుస్తూ ఉన్నాయి. ఈ గ్యాప్ 2లో క్రిటికల్ కాంపోనెంట్ వచ్చేసి డీవాల్ అనేది మనం ఒకటి నిర్మించడం జరుగుతున్నది. దీని లెంత్ చూసుకున్నట్లయితే గ్యాప్ 2లో వచ్చేసి 1350 మీటర్ల డీవాల్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. దీనిపైన ఈసీఆర్ఎఫ్ అనేది నిర్మాణం జరుగుతుంది. ఈ గ్యాప్ 2లో ఈసీఆర్ఎఫ్ పూర్తి నిర్మాణం వచ్చేసి 1750 మీటర్ల పొడవులో ఈ నిర్మాణం అనేది జరుగుతుంది. అయితే ఈ ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 2 అనేది నిర్మాణం 2 కొండల మధ్య జరుగుతుంది. న్యాచురల్గా ఏర్పడినటువంటి కొండల మధ్య ఈ జీ డాష్ హిల్ అనే 2 కొండల మధ్య ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 2 నిర్మాణం అనేది జరుగుతుంది. ఇలా ముందుకు మనం వెళ్ళే కొద్దీ మనకి ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 అనేది కనిపిస్తుంది. దీంట్లో వర్క్ అనేది చాలా వేగంగా నడుస్తుంది. ఇది మొత్తంగా 564 మీటర్ల
పొడవు. వర్క్ అనేది సేమ్ ఎట్లాగైతే గ్యాప్ 2లో నిర్మాణం పనులు జరుగుతున్నాయో సేమ్ వర్క్ అనేది ఇక్కడ కూడా గ్యాప్ 1లో కంటిన్యూ అవుతుంది. ఈ 564 మీటర్ల పొడవు కలిగినటువంటి ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది నడుస్తుంది. ఇక్కడ డీవాల్ అనేది పూర్తయింది. ఈసీఆర్ఎఫ్ పనులు చాలా చురుగ్గా వేగంగా నడుస్తున్నాయి. సేమ్ ఎలా అయితే మనం 2 కొండల మధ్య ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 2 ఉందో అట్లాగే ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 కూడా జీ డాష్ హిల్ మరియు డి హిల్ మధ్య డి హిల్ లెఫ్ట్ బ్యాంక్ మధ్యలో ఈ ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 నిర్మాణం అనేది వేగంగా సాగుతూ ఉంది. ఇప్పుడు దాకా మనం నది మళ్లించడం నుంచి రైట్ సైడ్ నుంచి స్పిల్వే నుంచి గ్యాప్ 3 మీదుగా గ్యాప్ 3 నుంచి ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 2 గ్యాప్ 1 మధ్య జరుగుతున్న నిర్మాణాలు ఎంతవరకు పనులు సాగుతున్నాయి అనేది చూసాము. ఇక లెఫ్ట్ సైడ్కి ముందుకు వెళ్ళే కొద్దీ మనకి ఒక అద్భుతమైన ఒక స్ట్రక్చర్ అనేది ప్రధానమైనది నిర్మితం అవుతుంది. అది ఏంటి అంటే హైడ్రో పవర్ ప్రాజెక్టు. ఇది 960 మెగావాట్ల కెపాసిటీ కలిగినటువంటి పవర్ ప్రాజెక్టు. దీని పనులు కూడా చాలా వేగంగా నడుస్తూ ఉన్నాయి. గోదావరి లెఫ్ట్ సైడ్న ఇది అనేది ప్రాజెక్ట్ నిర్మితం చేస్తున్నారు ఈ పవర్ ప్రాజెక్టుని. ఇది వచ్చేసి 12 కాప్లాన్ టర్బైన్లు ఉపయోగించి మొత్తం ఒక్కొక్కటి 80 మెగావాట్ కెపాసిటీతో 960 మెగావాట్ల పవర్ కెపాసిటీ జనరేట్ చేయగలిగేటువంటి ప్రాజెక్ట్ని నిర్మాణం చేస్తున్నారు. ఇది 2369 మిలియన్ యూనిట్స్ యాన్యువల్లీ క్లీన్ ఎనర్జీ అనేది జనరేట్ చేస్తూ ఉంది. ఇది కూడా ప్రాజెక్టులో ఒక ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి నిర్మాణం. ఈ ప్రాజెక్టు చాలా కాంప్లికేటెడ్ అని మనం అనుకున్నట్లుగానే దీంట్లో అనేక మంది కృషి అనేది ఉంది. ఇంజనీర్స్, డిజైనర్స్, అలాగే మిషనరీ, ప్రతిదీ ఈ ప్రాజెక్ట్లో కాంప్లికేటెడే. కానీ వర్క్ మాత్రం మెగా ఇంజనీరింగ్ చాలా వేగంగా ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తూ ఉంది. ఈ ప్రాజెక్టు పోలవరం ప్రజలకి వరమనే మనం చెప్పాలి. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.